124 పక్షపాత బుద్ధిని వదులుకో కుటిలత్వాలు కూట సాక్ష్యాలు వలన పనులన్నీ చెడిపోయే ప్రమాదం ఉంది. ఏ పని ప్రారంభించినా మనస్ఫూర్తిగా నన్ను అంటే శ్రీ సాయిని స్మరించుకొని మరీ ప్రారంభించు. తద్వారా దాని ప్రతిఫలం తనకు తానుగా మీ కాళ్ళ దగ్గరగా వస్తుంది. 125 చేసిన దానిని బట్టే ఫలితము ఉంటుంది. అద్భుతమే జరగాలంటే భగవంతుణ్ణి ఆశ్రయించడము తప్ప మరో మార్గము లేదు. 126 మీ ఇష్టదైవం వలన సర్వదా మీకు మంచే జరుగుతుంది. ఏ పొరపాటు లేకుండా పూజించండి. 127 త్రికరణ శుద్ధిగా భగవంతునకు శరణాగతులైతే సర్వము ఆయనే చక్కదిద్దుతాడు. 128 దేవుని దయ వలన కోరుకున్న దానికన్నా అధిక ఫలితము, ఊహించిన దానికన్నా ఉన్నతి కలుగుతాయి. 129 3 వారాలలోగా లాభిస్తుంది. నిత్యమును సాయిని ధ్యానించాలి. నిదర్శనముగా శ్రీ సాయి స్వప్నమున సాక్షాత్కరించును. 130 నోటి దురుసుతనం వలన దుష్ప్రచారము జరుగుతుంది. ప్రేమించే వాళ్లకు దూరమవుతారు. 131 ఫలాపేక్ష వదిలి పనిచేస్తే మంచిది. భారం దేవునిపై వేస్తే భారీగానే ఫలిస్తుంది. 132 గెలుపు కోసం ఒకరినొకరు మోసగిస్తున్నారు. ఎవరు ముందుగా మోసాన్ని త్యజిస్తారో వారు త్వరలోనే చాలా ఉన్నతిని పొందుతారు. 133 నిరంతరం శ్రీ సాయి ధ్యానం చేయడం వలన మనసు కుదుట పడుతుంది. తద్వారా మంచి మార్గం సిద్ధిస్తుంది. 134 ఏది జరగాలని ఉందో అది జరగక మానదు. ఇష్టం లేకపోతే వెళ్ళవద్దు, కానీ కలుగజేసుకోవద్దు. నిష్ఠూరాలు అనవసరములు. 135 సాయికి భోజనం నివేదిస్తే త్వరలోనే సుఖ సంతోషాలు కలుగుతాయి. 136 సందేహాలు వదలనిదే సమస్యలు తేలవు. సందేహాలు తొలగాలంటే శ్రీ సాయిబాబాకు శరణాగతి చేయాలి. 137 సందేహములను విడువుము. శ్రీ సాయిని శరణు కోరుము. ధైర్యముగా ముందడుగు వేయుము. శ్రీ సాయి కృపతో కార్యము ఫలించును. 138 భేదభావములను వదిలివేస్తే అన్నీ సక్రమముగా జరుగుతాయి. సమదృష్టి నిలవరుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదు. 139